హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ కృష్ణాస్ వ్లాగ్స్. టుడే రెసిపీ సుజీ మాల్పువా. పిల్లలకైనా పెద్దలకైనా బ్రేక్ఫాస్ట్లోకి కానీ స్నాక్స్లోకి కానీ చాలా బాగుంటుందండి. దీన్ని ప్రిపేర్ చేసుకోవటం కూడా చాలా ఈజీ. 10 to 15 మినిట్స్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకోండి. అందులోకి 1 టీ గ్లాస్ వరకు మైదా పిండిని తీసుకోండి. నేను ఇక్కడ మైదా పిండిని తీసుకుంటున్నాను. మీరు దీన్ని గోధుమ పిండితో అయినా ప్రిపేర్ చేయొచ్చు. ఇప్పుడు అదే టీ గ్లాస్ తోటి 1/2 టీ గ్లాస్ వరకు బొంబాయి రవ్వని తీసుకోండి. ఇప్పుడు అదే టీ గ్లాస్ తోటి 1/2 టీ గ్లాస్ వరకు షుగర్ని తీసుకోండి. మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇక్కడ నేను మెజర్మెంట్స్ అన్ని ఒకటే టీ గ్లాస్ తోటి తీసుకుంటున్నాను. అదే టీ గ్లాస్ తోటి 1.25 టీ గ్లాస్ వరకు పాలను తీసుకోండి. రూమ్ టెంపరేచర్లో ఉన్న పాలను తీసుకోవాలి. కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా విస్కర్తో కానీ గెరిటతో కానీ కొంచెం కొంచెం పాలని యాడ్ చేసుకుంటూ ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని 10 నిమిషాలు పక్కన పెట్టుకోండి. పది నిమిషాల తర్వాత మూత తీసి మొత్తాన్ని ఒకసారి మళ్ళీ కలపండి. ఈ పిండిలోకి గుంట గెరిటెని పెట్టుకోండి. దీంతో మాల్పువాలు చేసుకోవడం ఈజీగా ఉంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకోండి. అందులోకి ఆయిల్ని పోసుకోవాలి. ఆయిల్ మీడియం హీట్ అయిన తర్వాత మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక గంట బ్యాటర్ని తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా వేయాలి. ఈ విధంగా ఆయిల్లో వేసిన తర్వాత ఒక గెరిటెని తీసుకొని ఆయిల్ని మాల్పువా మీదకి స్ప్రెడ్ చేసుకుంటూ ఉండాలి. ఇవి చక్కగా పూరీలు పొంగినట్టుగా పొంగుతాయి. లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వీటిని 2 వైపులకు తిప్పుకుంటూ కాల్చుకోవాలి. చూడండి ఎంత చక్కగా పొంగినాయో. ఇదే విధంగా రెండవ వైపుకు టర్న్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఆయిల్ నుంచి తీసి పక్కన పెట్టుకోవాలి. వీటిని ప్రిపేర్ చేసేటప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఆయిల్ కూడా మీడియం హీటెడ్గా ఉండాలి. ఒకవేళ ఆయిల్ ఓవర్ హీట్ అయినప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ప్రిపేర్ చేసుకోండి. మనం మంటను హై ఫ్లేమ్లో పెట్టుకోవడం వలన ఇవి త్వరగా కలర్ వచ్చేస్తాయి, లోపల చక్కగా ఉడకవు. ఇదే విధంగా మిగిలిన బ్యాటర్ను కూడా వేసుకోవాలి. ఎప్పుడైనా మనకి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకోవడానికి కానీ స్నాక్స్ ప్రిపేర్ చేసుకోవడానికి కానీ ఎటువంటి బ్యాటర్ లేనప్పుడు ఇలా ట్రై చేయండి. పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తింటారు. వితిన్ 10 to 15 మినిట్స్లో వీటిని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనిలోకి ఎటువంటి కాంబినేషన్ లేకుండా ఇలాగే తినేసేయచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి.
వీటిని ఎప్పుడైనా ఒకసారి ప్రిపేర్ చేసే పని అయితే మైదా పిండితోటి ప్రిపేర్ చేయండి. పిల్లలకి హెల్తీగా పెట్టుకోవాలని అనుకుంటే గోధుమ పిండితోటి ప్రిపేర్ చేయండి. ఏ పిండి యూస్ చేసినా కూడా ఇవి చక్కగా వస్తాయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని ప్లేట్లోకి తీసి సర్వ్ చేసుకోండి. కదా సూజీ మాల్పువా చేసుకోవటం చాలా ఈజీ, టేస్ట్ చాలా బాగుంటుంది. పిల్లలు అయితే వీటిని స్కిప్ చేయకుండా తింటారండి, చాలా ఇష్టంగా తింటారు. ఉంచి చూపిస్తున్నాను చూడండి, లోపల ఎంత చక్కగా ఉడికిందో. ప్రిపేర్ చేసుకునేటప్పుడు మంటను మాత్రం హై ఫ్లేమ్లో అస్సలు పెట్టద్దు. మీడియం ఫ్లేమ్లో, లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని ప్రిపేర్ చేసుకోండి. అంతేనండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి. మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కృష్ణాస్ వ్లాగ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.